చనిపోయినట్టు ఫోటోలు వేశారు, సోషల్ మీడియా మొత్తం గల్లంతు చేశారు అంటూ జగపతి బాబు గారు అయితే ట్రోలర్స్కి గట్టి వార్నింగ్ లాగా ఇచ్చారనమాట. సో మరి తాజాగా పెద్దకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన గురించి ఆయన పైన వచ్చిన ట్రాల్స్ గురించి ఆయన ఎలా స్పందించారు అంటే సినిమా రిలీజ్ అవ్వకంటే ముందు ప్రమోషన్స్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సినిమాని ప్రమోట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వస్తుంది, ప్రతి ఒక్క పాత్రకి కూడా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో జగపతి బాబు గారు పాల్గొంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన యొక్క పర్సనల్ లైఫ్ గురించి కానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ, మరీ ముఖ్యంగా ట్రోలింగ్స్ గురించి చాలా, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెద్ద సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి మెసేజ్ ఉంది. ఒక ఊరి కోసం ఒక పర్సన్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంత కష్టపడ్డాడు. సో ఈ విధంగా మాట్లాడుకోవాలంటే చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి జాన్వీ కపూర్ బాగాలేదు, వల్గర్గా చూపించారు, మితిమీర్ పైన అందరినీ చూపించారు, ఈ విధంగా చూపించడం కరెక్ట్ కాదు, ఒక అమ్మాయిని బ్యాడ్ చేసి చూపిస్తున్నారు, ఈ విధంగా ఒక పాత్రని అంటే ఒకే ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఎలివేట్ చేస్తూ ఆ ఒక్క రీజన్ని అడ్డుపెట్టుకొని సినిమా మొత్తాన్ని కూడా నెగిటివ్గా టాక్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే ఎందుకు కొంతమంది కావాలని ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయిస్తారో తెలియదు, కానీ ఒక గుంటకాడు నక్కలాగా కాచుకొని కూర్చున్న సినిమా ఎప్పుడు వస్తుందో ఎగ్జాక్ట్లీ అదే సమయానికి బయటకు వచ్చేసి కావాలని నెగిటివ్గా మాట్లాడడం కానీ, నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జాన్వీ కపూర్ని అడ్డు పెట్టుకొని సినిమా మొత్తానికే పీకిందని చెప్పేసి, సినిమా బాగా లేదని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా జగపతి బాబు గారు ఒకే ఒక సమాధానం చెప్పారు. అంటే పని లేని వాళ్ళ గురించి, పని పాట లేని వాళ్ళ గురించి, అనవసరమైన విషయాల గురించి మాత్రం నేను మాట్లాడను. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా కూడా అదంతా కూడా నిజం చెప్పాలంటే సినిమాకి ప్లస్ పాయింటే అవుతుంది తప్ప ఏమాత్రం కూడా నెగిటివ్ అయితే కాదు. మీరు ఎంత నెగిటివ్గా మాట్లాడితే అంత మంచి పేరు ఇంకా పెద్ద సినిమాకు వస్తుంది అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తారు. సో దానికి తోడు ఒకానొక సందర్భంలో తను అంటే జగపతి బాబు చనిపోయాడు అని చెప్పేసి కూడా కొన్ని పోస్టర్లు పెట్టారు. దానికి తోడు ఎన్టీఆర్ గారు ఏడుస్తున్నటువంటి ఫోటోను కూడా పక్కన పెట్టేసి పోస్ట్ చేశారు. సో అలాంటివి కూడా నేను చూశాను, అవన్నీ కూడా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. బట్ వాటన్నిటి గురించి కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే వాటి గురించి పట్టించుకుంటే మనం ఇంకా డిస్టర్బ్ అయిపోవడం కానీ, మన మనసు పాడైపోవడం కానీ, మైండ్ పాడైపోవడం కానీ ఇవి జరుగుతాయి తప్ప దానివల్ల ఒరిగేది ఏది కూడా లేదు. కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం, ఏదో చిన్న చిన్న వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో అవి అంటే అలాంటి వాటిని పట్టించుకోవాలి అనే ఒక అవసరం కూడా మనకైతే లేదు అని చెప్పేసి జగపతి బాబు గారు చెప్పారు. సో ఈ విధంగా ఓన్లీ జగపతి బాబు గారు అని కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో గురించి కానీ, హీరోయిన్ గురించి కానీ, చాలా మంది గురించి రకరకాలుగా సోషల్ మీడియా రాస్తూనే ఉంటారు. బట్ వాటన్నిటిని కూడా పట్టించుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా వాటిపైన ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ పని అంతా కూడా మానేసుకొని మరి. సో సెలబ్రిటీస్ ఎవరు కూడా ఇలాంటివి అయితే పట్టించుకోరు. మరీ మితిమీరిపోయి మాట్లాడినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మరి జగపతి బాబు గారు అయితే తన లైఫ్లో జరిగినటువంటి విషయాల గురించి షేర్ చేసినటువంటి ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో చనిపోయారని చెప్పేసి కూడా పెట్టారు అని చెప్పేసి ఆ మాట చెప్పారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఆ క్లిప్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.